సంతోష పెట్టాలి ఒక అనే ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉంటుంది. మనుషుల్ని సంతోష పెట్టాలి అన్న ఆలోచనతో ఉంటారు ప్రియుల. అయితే ఇక్కడ క్రైస్తవుడు విశ్వాసి ఎలా ఆలోచించాలంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి అంటే మనం పొందుకునేటువంటి రక్షణ, లేకపోతే మనకు వచ్చినటువంటి రక్షణ పవిత్రత, మనలోకి వచ్చినటువంటి మనం పొందుకునేటువంటి పరిశుద్ధాత్ముడు, ఇది మనుషుల వల్ల వచ్చిందా? నేను జాగ్రత్తగా వినాలి. మనుషుల వల్ల వచ్చిందా? మనుషుల యొక్క దయ వల్ల వచ్చిందా మనకి? ఇది ఆలోచించుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు కూడా క్రైస్తవుడు. లేకపోతే దేవుడికి రావాల్సినటువంటి ఘనత, దేవుడికి రావాల్సినటువంటి మహిమ మనుషుడికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మనుషులకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఆ వ్యక్తికి మహిమ అంటే ఆ వ్యక్తి జీవించలేడనమాట. అంటే మనము మనుషులను సంతోష పెడతానా, నేను మనుషులకు దాసుడిగా ఉన్నానా అనేది ఒక ఆలోచనతో మనము దీన్ని ఎలా అంటారంటే ఒక న్యూట్రల్లో ఉండాలన్నమాట. అంటే ఇటు క్రైస్తవ్యానికి ఇటు లోకానికి ఎలా ఉండాలంటే మధ్యన ఉండాలన్నమాట. అలా ఉండాలి క్రైస్తవుడు విశ్వాసం. ఎందుకు ఉండాలంటే మనము మనుషులు దయలోనికి మనుషుల్ని ఎందుకు సంతోష పెట్టకూడదంటే మనకి మనుషుల వలన మనకి ఈ స్వార్థ రాలేదు. చెప్పండి, స్వార్థ ఎవరి వల్ల వచ్చింది? కొరింథీ మొదటి పత్రిక 15:3-4 లేఖనముల ప్రకారంగా వినండి, వినాలి. ఒకరైనా పోతే నేను అడుగుతాను, వినండి. స్వార్థ మనుషుల వల్ల వచ్చిందా మనకి? అమ్మా చెప్పండి, మనుషుల వల్ల వచ్చిందా? రక్షణ ఎవరి వల్ల వచ్చింది? చెప్పండి. ధనవంతుల వల్ల వచ్చిందా? మన తల్లిదండ్రుల వల్ల వచ్చిందా? మన ఫ్రెండ్స్, లేక మన స్నేహితులు, మన బంధువులు, అధికారులు, వీళ్ళ వల్ల వచ్చిందా రక్షణ అంటున్నాను. రక్షణ వీళ్ళ వల్ల రాలేదు. ఎవరి వల్ల వచ్చిందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 15:3-4 అంట ఏమంటారంటే ఆయన లేఖనముల ప్రకారంగా మృతి పొంది లేఖనముల ప్రకారంగా లేపబడ్డాడు ప్రియులారా. ఇప్పుడు మనము దీన్ని ఏం చేస్తున్నామంటే ఇది స్వార్థగా చెప్పండి, ఇది స్వార్థ. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని మనం అంగీకరించడం వలన, మనం విశ్వసించడం వలన మనకి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. ఈ రక్షణను మీరు గట్టిగా కాపాడుకుంటే, ఈ రక్షణను కాపాడుకోమన్నాడు పిల్లలు. ఈ రక్షణ మనం కాపాడుకోవడం ఏంటంటే మనుషులకు దాసులు అవ్వకుండా ఉంటే చాలు. మనం ఏ స్వార్థ ద్వారా అయితే రక్షణ పొందుకున్నామో ఆ స్వార్థను మనము జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మంచిగా మనము దేవుణ్ణి మహిమపరుస్తామట అండి. వీళ్ళ ఆలోచించండి. అయితే గలతీయులు ఎలా ఉన్నారంటే రక్షణ పొందుకున్నారు. వాళ్ళు యేసుప్రభు వారిని విశ్వసించారు, రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకున్న తర్వాత మనుషుల యొక్క ఆ శరీరాన్ని పెట్టి వెళ్ళిపోతున్నారు అన్నమాట. చూడండి 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను పెట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం ఒకచున్నది అని అంటున్నాడు ప్రియులారా. ఏం చేస్తున్నారంటే క్రీస్తు కృపను పెట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, అంటే పిలువబడ్డారంట. క్రీస్తు కృపను పెట్టి వీళ్ళు ఏం చేయబడ్డారంట?
రక్షణ పొందుకున్నారంట, పిలువబడ్డారు. వీళ్ళు విశ్వాసులుగా, కుమారులుగా, నీతిమంతులుగా పిలువబడిన తర్వాత మళ్ళా భిన్నమైన స్వార్థకు ఏం చేశారంట, త్వరగా తొలగిపోయారంట. చూడండి, అంటే వీళ్ళు ఏంటంటే రక్షణము స్వార్థ ద్వారా రక్షణ పొందుకున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఈ ధర్మశాస్త్రాన్ని పెట్టి, అంటే మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క ఆలోచనలు పెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే మనుషులు సంతోష పెట్టే ఆ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. పిల్లగా ఆలోచించండి, వీళ్ళ స్వార్థ ఉంది. మరణ పునరుద్ధానం ద్వారా స్వార్థను అంగీకరించి పొందుకున్నారు. మరలా ఏం చేస్తున్నారంటే మనుషుల యొక్క ఆలోచనలోనికి, మనుషుల యొక్క పద్ధతిలోనికి వెళ్ళిపోతున్నారంట. అందుకనే 7వ వచనం చూడండి, అది మరి యొక్క స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపకోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అంటే ఏంటంట, కలవరపరిచేవారు కొందరున్నారంట. ఈ కలవరపరిచేవారు ఏం చేస్తారంట, ఏ సువార్త పట్టుకొస్తారు, భిన్నమైన సువార్తను పట్టుకొస్తారు. పిల్లలు ఆలోచించండి, భిన్నమైన సువార్త ఏది చెప్పండి. భిన్నమైన సువార్త అంటే ఏంటి? భిన్నమైన సువార్త దేనికి విరోధంగా ఉంటుందంటే క్రీస్తు సువార్తకి విరోధంగా ఉంటుంది. క్రీస్తు సువార్త అంటే ఏంటి ఇచ్చినారా? చెప్పండి, భిన్నమైన సువార్త అంటే ఏంటి? భిన్నమైన సువార్తలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనుషులకు దాసులు అయిపోతారు అన్నమాట. మనుషులను సంతోష పెట్టాలనుకుంటారు. పిల్లరా అది దానిలోని వాళ్ళ జీవితాలకు ఏముండదంటే కలవరమే ఉంటుంది. ఇంకా వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రైస్తవులుగా మారినా వాళ్ళ జీవితాలకు ఏముండదంటే కలవరమే ఉండదు పిల్లరా. ఎందుకంటే క్రీస్తు సువార్తను చెరపగోరేదే భిన్నమైనటువంటి సువార్త. అది ఒకసారి చూడండి పిల్లరా, 3వ అధ్యాయము 1వ వచనము 2 వచనాలు నేను చదువుతాను, మీకు చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టినో సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితరా? మీరు ఇంత అవివేకులైతేరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. చూసారండి, ఏంటంటే జాగ్రత్తగా అక్కడ ఏమన్నాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడో భ్రమ పెట్టినో. వీళ్ళని ఇక్కడ క్రీస్తు స్వార్థను మీరు స్పష్టంగా తెలుసుకోకపోతే భ్రమలోనికి వెళ్ళిపోతారు. భ్రమలోనికి వెళ్ళారనుకోండి, కలవరంలోనికి వెళ్ళిపోతారు. మీకు విషయం తెలిసిన ఇప్పుడు ఇంకా కలవరాలలోనే ఉన్నారు అందరూ కూడా. అసలు నేను వింటున్న బోధ సరైనదేనా, నేను వెంబడిస్తున్నటువంటి సహవాసం సరైనదేనా అనే యొక్క ఆలోచనలో ఉన్నారు చాలా మంది. ఎందుకు చాలా మంది ఎలా ఉన్నారంటే విశ్వాసం ద్వారానేమో స్వార్థను అంగీకరించి రక్షణ పొందుకున్నారు. వాళ్ళు జీవితాన్ని దేనిలో ఎదుగుతున్నారంటే ధర్మశాస్త్రంలో ఎదుగుతున్నారు అనమాట. అంటే పదాజ్ఞల ద్వారా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు, పదాజ్ఞల ద్వారా ఆత్మలో పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నారు. ఆల్రెడీ స్వార్థ విశ్వసించిన తర్వాత, స్వార్థను అంగీకరించిన తర్వాత వాళ్ళు నీతిమంతులు అయ్యారు, ఆత్మను పొందుకున్నారు. మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు?
ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు, ధర్మశాస్త్రం ద్వారా ఆత్మలో పరిపూర్ణులు అవ్వాలనుకుంటున్నారు. ఎందుకు ఇలా అవ్వాలనుకుంటున్నారు? నేను ఎందుకు ఇలా అవ్వాలనుకుంటున్నారంటే భ్రమలో ఉన్నారు. భ్రమ 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 అనేది అది ఒక మత్తు లాంటిది. ప్రియులారా, ఈరోజు చాలా మంది చూడండి, ఎంతో మంది సేవకులు పాస్టర్లకి పాలాభిషేకం చేస్తున్నారు, వాళ్ళకి శాస్త్రానికి నమస్కారం చేస్తున్నారు, వాళ్ళే దేవుళ్ళుగా పూజిస్తున్నారు. ప్రియులారా, ఆలోచించండి, వాళ్ళకి దాసులు అయిపోతున్నారు. ఆలోచించండి. అదే పౌలు గారు అంటున్నారు, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతేనా, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తు దాసుడునే కాకపోతున్నట్టున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. మనము మనుషులకు దాసులు అయిపోయాం అనుకోండి, మనుషులను సంతోషపెట్టేవారుగా ఉన్నాం అనుకోండి, ప్రియులారా, మనము చూసి ప్రభువు సంతోషించాడు. ప్రభువుకు సంతోషం అనేది రాదు. ప్రియులారా, పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నాడు అనమాట. గలతీ సంఘం వాళ్ళు ఎలా ఉన్నారంటే అలాగే ఉన్నారు ప్రియులారా. కాబట్టి అందుకే తన సాక్ష్యం చెప్తున్నాడు. 2:20 వచ్చిన చూడండి, తన సాక్ష్యంలో ఒక మాట ఆయన ఎంత బలంగా నాటుకున్నాడు. 2వ అధ్యాయం, నేను క్రీస్తుతో సిలువ వేయబడుచున్నాను, ఇంకనూ జీవించుచున్నవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారంటే పౌలు గారు ఎవరు జీవిస్తున్నారు చెప్పండి? క్రీస్తే జీవిస్తున్నాడు. నా యందు క్రీస్తే జీవించుచున్నాడు అని అన్నాడు. ప్రియులారా, ఈ మాట ఎవరితో అన్నాడంటే గలతీ సంఘం వాళ్ళతో అంటున్నాడు అన్నమాట. పౌరస్వం రావాలన్న వాళ్ళైతే ఏం చేస్తున్నారంటే విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నారు. వాళ్ళ జీవితాన్ని దేనిలో ఎదుగుతున్నారంటే ధర్మశాస్త్రంలో ఎదుగుతున్నారు. జీవితాన్ని ధర్మశాస్త్రంలో ఎదిగితే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే భ్రమలో ఉంటారు. ఆ గలతీలు ఎలా ఉన్నారంటే భ్రమలో ఉన్నారు, కలవరాలలో ఉన్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు ఒక పునాది లేదు వాళ్ళకి. ఎందుకేనంటే ప్రియులారా, వాళ్ళు గలతీయ విశ్వాసులలో క్రీస్తు లేడు. నేను మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది ఒకరితోని, అంటే తాళి కట్టింది ఒకరితోని, సంసారం ఇంకొకరితో చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు దాన్ని? వ్యభిచారం అంటారు. ఇలాగే గలతీలు ఏం చేశారంటే అది అవివేకులైన చెప్పండి గలతీలారా అన్నాడంటే వాళ్ళు నిజంగా ఎంత కఠినమైన పదం అది. అవివేకులైన గలతీలారంటే అంత అలా బ్రతుకుతున్నారు వాళ్ళు. ప్రియులారా, ఇది చాలా దీనిలో ఈ భ్రమకే లేకపోతే కలవరాలలోనికి ముందు భ్రమలోనికి వెళ్ళాడు అనుకోండి, కలవరంలోకి వెళ్ళిపోతాడు. క్రీస్తు సువార్తను చెరిపే స్థాయికి వెళ్ళిపోతాడు అనమాట. తన మనసును నమ్ముకుని మోసపోతాడు అనమాట. ఇలా మోసపోయేవారు ఏదో అప్పుడప్పుడు వచ్చే క్రైస్తవులు అనుకోవచ్చు. పదిని ఎప్పుడు కూడా భ్రమలోనికి వెళ్ళే వాళ్ళు క్రీస్తు సువార్త మీద పునాది వేసుకోకపోతే ఎలాంటి వారైనా సరే మోసపోతారు అనడానికి దేవుడు ఇక్కడ రాయించాడు. ప్రియులారా, ఆ మాట చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 11వ వచనం. అయితే కేప అంత్యొకైపు వచ్చినప్పుడు, అది కేప అని ఎవరో పేతురు మాట్లాడు. పేతురు అతడు అపరాధిగా తీర్చబడును కనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించింది. ఏలయనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని జనులతో భోజనం చేస్తుండను. కానీ ఎవరు భోజనం చేస్తున్నారు చెప్పండి అమ్మా? అన్ని జనులతో భోజనం చేస్తున్నది ఎవరు? పేతురు.
అన్ని జనులతో భోజనం చేస్తున్నాడట. ఇప్పుడు పేతురు ఎవరో యూదుడు. యూదులు అన్ని జనులతో భోజనం చేస్తారా? చేయరు. అన్ని జనులతో సహవాసం కానీ, అన్ని జనులతో మాట్లాడటం కానీ, అన్ని జనులతో భోజనం కానీ వీళ్ళు చేయరు. ఎందుకంటే యూదులు అన్ని జనులు ఎలా చూస్తారంటే అంటరాని వారుగా చూస్తారు. కానీ అటువంటిది ఇప్పుడు ఇక్కడ అది ఇశ్రాయేలు కాలంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా పేతురు ఏం చేస్తున్నాడంటే అన్ని జనులతో భోజనం చేస్తున్నాడనమాట. పేతురు అన్ని జనులలో భోజనం చేస్తున్నాడంటే పేతురుతో దేవుడు మాట్లాడేది. కొన్ని సందర్భంలో దేవుడు ఒక సదృష్పాత జంతువులు కలిగినటువంటి దుప్పటి కిందకి పడినప్పుడు దేవుడు ఏమంటాడంటే పేతురుని తినమంటాడు. జంతువుని, ఆ పురుగులను, ఆ తేలుని, వీటన్నింటిని తినమంటాడు. ప్రభా, అపవిత్రమైన వాటిని ముట్టను కాదు ప్రభా అని అంటాడు. అంటే ఇశ్రాయేలీయులు యూదులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏ పక్షిని తినాలో, ఏ జంతువుని తినాలో అది కూడా దేవుడు వాళ్ళకే చెప్పాడు. ప్రతి జంతువుని, పక్షులని కానీ తినరు వాళ్ళు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే తినాలన్నమాట. అప్పుడు పేతురు ఇలా అంటాడనమాట. అయితే దేవుడు ఏమంటాడంటే వాటిని తినుము అని అంటాడు. వాటిని దానికి అర్థం ఏంటంటే తర్వాత పేతురికి దేవుడు చెప్పినది ఏంటంటే ఆ రకరకాల జంతువులన్నీ కూడా ఏంటంటే అన్యజనులు అని. కొన్నేరు కుటుంబము రక్షించబడ్డది. ప్రియులారా, ఆలోచించారు. కొన్నేరు కుటుంబం రక్షించబడ్డది. అందుచేతన అన్యజనులతో కలిసి భోజనం చేయడంలో పేతురికి కొంత అవగాహన ఉంది. అయితే చేయొచ్చు, కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పేతురు భోజనం చేస్తున్నాడు. ఈలోపు యాకోబుతో, అంటే అన్ని జనులు ఇంట ఒక భోజనం చేస్తున్నాడు. యాకోబుతో కొంతమంది యూదులు శిష్యులు వస్తున్నప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే అతడు అన్ని జనులతో భోజనం చేస్తుండును, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి గనక తీసి వేరైపోయిను. అంటే దీని ఏమంటారు చెప్పండి? సున్నతి పొందిన వారికి వెంటనే వచ్చారనుకోండి, ఇప్పుడు పేతురు అన్ని జనులతో ఈ భోజనం ఎందుకు చేస్తున్నాడు అని అంటారని ఏం చేస్తున్నాడంటే భోజనం మానేసి చేతులు కడిగేసుకుంటూ అక్కడ అన్ని జనులతో లేనట్టు, తినలేనట్టు నటిస్తున్నాడు అన్నమాట. ఎవరో పేతురు నటిస్తున్నాడు. ప్రియ దాన్ని ఏమంటారంటే వేషధారణ. అంటే భయం అనేది అక్కడ ఇంకా ఉండిపోయింది. వాస్తవం అనేది ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు సున్నతి ద్వారా పవిత్రులు, ఇక్కడికి వచ్చేటప్పటికి విశ్వాసం ద్వారా పవిత్రులుగా తీర్చబడ్డారు. కానీ ఇక్కడ పేతురు ఇంకా చదవండి, దానికి మీకు ఇంకా అర్థమవుతుంది. 13వ వచనం. తగిన యూదులను అతనితో కలిసి మాయవేషం వేసుకునేది గనుక బర్నబా కూడా వారి వేషధారణం చేత మోసపోయిను. వారు స్వార్థ సత్యము చెప్పిన క్రమముగా నడుచుకోకపోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట తేపాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుతుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయించున్నావు? పేతురు గారు బలవంతం చేస్తున్నారన్నమాట. అన్యజనుల్ని మీరు యూదుల వలె ఉండండి అని పేతురు ఏం చేస్తున్నాడంటే బలవంతం చేస్తున్నాడన్నమాట. యూదుల వలె ఉండండి అని ఈ బర్నబా కొంతమంది శిష్యులు వచ్చినప్పుడు అన్యజనుల్ని మీరు యూదులా ఉండండి అంటారు. యూదులకు రక్షణ ఉందా? యూదులు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. కానీ అక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే నటించేస్తున్నాడనమాట. వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో అక్కడ భోజనం చేయకుండా అన్యజనుల్ని మీరు యూదుల వలె ఉండండి. వీళ్ళది ఆలోచించండి. ఇప్పుడు దేవుని లేఖనం ఏం చెప్తుంది?
విశ్వాసం ద్వారా యూదుడని, గ్రీకు దేశస్థుడని, దాసుడని, స్వాతంత్రుడని, పురుషుడని చెప్పండి, భేదం లేదు. అందరూ కూడా విశ్వాసం ద్వారా ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. విశ్వాసం ద్వారా ఏమవుతారు? కుమారులు అవుతారు. విశ్వాసం ద్వారా పరిశుద్ధులు అవుతున్నారు కదా. కానీ పేతురు ఏం చేస్తున్నాడంటే అక్కడ నటించేస్తున్నాడు. అసలు యూదులకే యూదులే యేసు ప్రభువుని విశ్వసించలేదు కదా. యేసు ప్రభువుని సిలువేసేశారు వాళ్ళు. కాబట్టి పేతురు ఏమంటున్నాడంటే, మీరు యూదుల వలె ఉండండి, యూదుల వలె ఉండండి.